సో ఇవాళ నేను మీకు సిల్క్ థ్రెడ్స్తో పెండెంట్ ఎలా చేసుకోవాలో చూపిపోతున్నాను. సో ఎలా చేయాలో చూద్దాం. సో ఇప్పుడు మనకి పెండెంట్ చేసుకోవడానికి మనకి మెయిన్గా పెండెంట్ బేస్ ఏదైనా తీసుకోవాలి. నేను వచ్చేసి చాందుబలి బేస్ తీసుకుంటున్నాను. సో మనకి పెండెంట్ బేసెస్ కూడా చాలా డిఫరెంట్ షేప్స్లో అవైలబిలిటీలో ఉన్నాయి మార్కెట్లో. సో మీరు కావాల్సింది మీరు చూస్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఈ చాందుబలికి ఇప్పుడు మనం ఈ చాందుబలిని ఎలా పెండెంట్గా డెకరేట్ చేసుకోవాలనేది నేను చూపించబోతున్నాను. సో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనము థ్రెడ్స్ తీసుకోవాలి. సో ఎప్పుడు మనము బ్యాంగిల్కి కానీ జుంకాకి కానీ తీసుకున్నట్టే మనము ఈ బేస్కి కూడా తీసుకోవాలి. నేను దీనికి ఒక 30 స్ట్రాండ్స్ ఆఫ్ థ్రెడ్ తీసుకున్నాను. సో ఇప్పుడు మనము జుంకా బేస్కి మనము గ్లూ అప్లై చేసుకున్నాము. సో ఇలా కొంచెం కొద్దిగా గ్లూ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మన థ్రెడ్ని తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుందాం. సో ఇలా ఉంటుంది. సో ఇది కొంచెం ఒక 2 seconds వెయిట్ చేసి అప్పుడు వ్రాపింగ్ స్టార్ట్. డ్రై అయిపోయింది. ఇప్పుడు మనం వ్రాపింగ్ స్టార్ట్ చేద్దాం. సో కొంచెం ఒక ఫింగర్తో ఇలా మనం గట్టిగా పట్టుకొని అది కదలకుండా ఉండేలాగా థ్రెడ్స్ అని మనం సాఫ్ట్ చేసుకొని ఆ తర్వాత మనం దీంట్లో పెట్టుకొని వ్రాప్ చేసుకోవడం. ఇది కూడా చాలా ఈజీ. మనం బ్యాంగిల్కి కానీ జుంకాకి కానీ ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే దీనికి కూడా చేసుకోవడం చాలా ఈజీ. ఇంకా మనకి చాందుబలి బేసెస్ కూడా చాలా డిఫరెంట్ షేప్స్లో కూడా అవైలబిలిటీ ఉంటాయి కదా. సో మీరు ఏ షేప్ అన్నా తీసుకొని చేసుకోవచ్చు. అండ్ దీనికి మనం బీడ్స్ కూడా చైన్కి మనం బీడ్స్ చైన్ కానీ లేదా వుడెన్ బాల్స్ దొరుకుతాయి. వుడెన్ బాల్స్ కూడా మనం చైన్ సిల్క్ థ్రెడ్ చుట్టేసుకొని దాన్ని మనం చైన్ లాగా చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఎవరికైనా అలాంటి వీడియో కావాలి అంటే ప్లీజ్ కమెంట్ చేయండి. సో దట్ నేను ఆ వీడియో చేయగలుగుతాను. సో సేమ్ ఇప్పుడు మనం ఎలా అయితే వ్రాప్ చేసుకుంటున్నామో సేమ్ ఇలాగే కంప్లీట్ జుంకా కంప్లీట్ బేస్ అంతా కూడా ఇలాగే వ్రాప్ చేసుకున్నాం. సో ఇప్పుడు పెండెంట్ రెడీ చేసుకున్నాక లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఒకటి నేను చెప్పడం మర్చిపోయాను, మీరు వ్రాప్ చేస్తున్నప్పుడు ప్రతిసారి గ్లూ అప్లై చేస్తూ వ్రాప్ చేయండి. ఎందుకంటే ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో జారిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో మీరు ఒక 2-3 times వ్రాప్ చేస్తున్నప్పుడల్లా గ్లూ అప్లై చేసుకుని వ్రాప్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక జంప్ రింగ్ పెట్టాను దీనికి. ఎందుకంటే ఇది మనము చైన్కి కానీ అటాచ్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం దీనిపైన డిజైనింగ్ స్టార్ట్. సో ఇప్పుడు మనం ఫస్ట్ దీనికి ఈ బార్డర్స్ మొత్తం గ్లూ అప్లై చేసుకున్నాం. నేను దీనికి రింగ్ స్టోన్ చైన్ స్టిక్ చేయబోతున్నాను. సో మొత్తం గ్లూ అప్లై చేసుకున్నాం. సో ఇప్పుడు మనం గ్లూ అప్లై చేసుకున్నాక మనం ఈ రింగ్ స్టోన్ చైన్ తీసుకొని మనం దీనిపైన స్టిక్ చేసుకున్నాం. ఇది జాగ్రత్తగా, చేతులు నీట్గా ఉండాలి. ఒక్కొక్కటి స్టోన్ స్టిక్ చేసుకొని మళ్ళీ ఆ స్టోన్ని ప్రెస్ చేస్తూ మెల్లగా మనము చేయండి. ఇప్పుడు రింగ్ స్టోన్ అంతా స్టిక్ చేశాక లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇప్పుడు మనము లోపల కూడా స్టిక్ చేసుకుందాం ఈ బేస్కి కూడా. సో స్టిక్ చేసుకున్నాక నేను మీకు చూపిస్తాను. నేను సెకండ్ రో కూడా స్టిక్ చేసుకున్నాక లుక్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. సో ఇది కొంచెం డ్రై అయ్యాక మనం చైన్కి అటాచ్ చేసేసుకుంటే పెండెంట్ అనేది రెడీ. మనం ఈ పెండెంట్స్ని ఎలా అయినా చేసుకోవచ్చు. లైక్ మనం డిజైన్స్ అనేది మన ఓన్ క్రియేటివిటీతో కూడా మనం చేసుకోవచ్చు. ఈ మధ్యలో కూడా మనకి ప్లెయిన్గా వద్దు అంటే మధ్యలో కూడా మనం ఏదైనా బీడ్స్తో కానీ స్టోన్స్తో కానీ డెకరేట్ చేసుకోవచ్చు. లుక్ వచ్చేసి ఇలా. సో ఇప్పుడు నేను ఈ పెండెంట్కి ఈ బీడ్స్ చైన్తో ఈ బీడ్స్ చైన్కి నేను లాకెట్ పెట్టాను. సో యాక్చువల్లీ ఈ బీడ్స్ని అగేట్ బీడ్స్ అంటారు. ఇప్పుడు కొత్తగా ఈ బీడ్స్ అవైలబిలిటీలో ఉన్నాయి మార్కెట్లో. డిఫరెంట్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. సో మీరు డిఫరెంట్ కలర్స్లో కూడా కొనుక్కొని దానికి మ్యాచింగ్ పెండెంట్ చేసుకోవచ్చు.
సో నేను దానికి జంప్ రింగ్స్ యాడ్ చేసి ఆ జంప్ రింగ్స్ హెల్ప్తో లాకెట్ పెట్టాను. సో ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నేను ఇంకో వీడియోతో నేను మీ ముందు ఉంటాను.